ఆ రూమ్లో ఒక అమ్మాయి ఉందక్క. ఆ అమ్మాయిని నన్ను రూమ్లో వేసి లాక్ చేసాడక్క. ఏంది కథ, నువ్వు ఎవరు అనేసి అడుగుతున్నా. పక్కన నా పెద్ద ఆయన ఎవరు అనేసి అడిగినా. అడిగితే ఆయన వచ్చేసి మా నాన్న అన్నదక్క. అంతే అక్క, నాకు మొత్తం ఖరాబ్ అయిపోయింది అక్క, మైండ్ మొత్తం. సొంత తండ్రే అక్క, సొంత తండ్రే పడుకోబెట్టాడు. ఆ అమ్మాయి మాత్రం నాకు బాగా నచ్చింది అక్క. సరే అనేసి ఆ అమ్మాయిని ఎవరైతే ఏముంది, నాకు లైఫ్లో ఒక తోడు ఉండాలి అక్క, చేసుకుందాం అనేసి అడిగాను. అవన్నీ కుదరవు, మా నాన్న ఏది చెప్తే అది నేను వింటాను అనేసి అంటుంది అక్క. నాకు తెలిసి ఆమెకు మందు పెట్టాడు అక్క వాళ్ళ నాన్న. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది, జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవి ఏం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఈరోజు ఒక బ్రదర్ వచ్చిండు. ఆ బ్రదర్ వచ్చిండు కానీ అతని ప్రాబ్లం మీద కాదు, సాటి ఒక అమ్మాయి మీద, అంటే ఎవరో తెలియని ఒక అమ్మాయి, అమాయకురాలైన అమ్మాయి పైన. సో అతను నాకు ఆల్రెడీ మా టీం వాళ్ళకు ఆమె స్టోరీ చెప్పిండు. మా టీం వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ చేసారు, ఇది సిచ్యువేషన్ అని. నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు, నిజంగా ఉన్నారా ఇట్లా అని అస్సలు నమ్మబుద్ధి కాలేదు. సో నమ్మబుద్ధి కాలేదు. ఆ బ్రదర్ని నేను మార్నింగ్ పిలిచిన తర్వాత మాట్లాడినాము ఏంది ఏమైంది అని మొత్తం మాట్లాడినాము. కానీ మీకు తెలియాలి కాబట్టి నేను షార్ట్ కట్లో అతనితో చెప్పిస్తున్నా. హాయ్ అన్న, నీ పేరు? నా పేరు రమేష్ అక్క. నువ్వేం చేస్తావన్నా? అక్క నేను కార్పెంటర్ అక్క. కార్పెంటర్ అంటే చెక్క పని చేసేవాళ్ళం అక్క. చెక్క పని అంటే డోర్లు. ఓకే డన్ అన్న. చెప్పన్న, ఏం ప్రాబ్లం అయింది నీకు? ఎప్పుడు తెలిసిందే ఆ పర్సన్ కోసము? ఎట్లా నువ్వు ఆ పర్సన్కి అంటే ఎట్లా కనెక్ట్ అయినావు, ఏంది అది నువ్వు చెప్పన్న. అక్క నేను కార్పెంటర్ పని చేసుకుంటా అక్క. నా పేరు వచ్చేసి రమేష్. నేను కార్పెంటర్ పని లేకపోయినా కూడా ఏది ఉంటే అది పెయింటర్ వర్క్ కానీ ఏది అది లేనప్పుడు ఇంకా వేరే పనులకు వెళ్తుంటాను. వెళ్ళిన తర్వాత సాయంకాలం వచ్చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి మందు తాగుతుంటాం అక్క. మందు తాగే టైంలోనే ఒకసారి వైన్స్కి వెళ్ళానక్క. ఒక 60-50 ఏళ్ళ మధ్యలో ఒకడు ఉంటాడు అక్క. మందు తాగుతున్నా, బాగా 2 రౌండ్లు వేసాను. 2 రౌండ్ల తర్వాత వచ్చాడు. లైటర్ ఉందా అనేసి అడిగాడు. సరే అనేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మంచిగా పక్కన కూర్చున్నాడు, తాగుతుంటే చూస్తున్నాడు. సరే అనేసి నేను పెద్దాయన కదా కూర్చొని అనుకున్నా. తర్వాత వచ్చి అమ్మాయి కావాలా అనేసి అడిగిండక్క. ఆయనంతలో ఆయనే అమ్మాయి కావాలనేసి అన్నాడు. నేను 2 రౌండ్లు అయినాయి కాక నిషా నెత్తికి ఎక్కింది. తర్వాత అమ్మాయి కావాలనేసి అన్నానక్క. అంటే వచ్చేసి సరే పైసలు 1500 అవుతాయి అన్నాడక్క. సరే ఇస్తాను, అమ్మాయిని పంపించు అన్నానక్క. పంపించడం ఏం లేదు, నేను తీసుకెళ్తాను అన్నాడక్క. సరే అనేసి అన్నానక్క. ఆడు కూడా 1500లో ఒక 500 మందు కొన్నాడక్క. అక్కడే ఒక అరగంట టైం స్పెండ్ చేసి తాగాడక్క. తాగిన తర్వాత నన్ను ఒక రూమ్కి తీసుకెళ్ళాడక్క. ఆ రూమ్లో ఒక అమ్మాయి ఉందక్క. ఆ అమ్మాయిని నన్ను రూమ్లో వేసి లాక్ చేసాడక్క. లాక్ చేసి వెళ్ళిపోయాడు. నేను ఎంజాయ్ చేశాను అక్క. ఆమె కొద్దిగా అనీజీగా కదిలింది అక్క. తర్వాత ఇబ్బందిగా ఉంది. ఆమె ఇబ్బంది చూసి నేనే ఆగిపోయాను అక్క.
కొద్దిగా ఇబ్బంది అంటే ఆమె ఫేస్లోనా? అవునక్క, ఆమెకి ఇష్టం లేనట్లు ఉంది. ఆమె నీతో ఫిజికల్గా అయ్యిందా? ఫిజికల్గా అయింది కానీ ఆమె ఇష్టపూర్వకంగా కాలేదక్క. అంటే ఇష్టపూర్వకంగా అంటే ఫిజికల్గా అయ్యింది, ఆమె ఫేస్లో ఏమన్నా ఇంకా ఆమెకి ఇష్టం లేదక్క. ఏమంటే కలవాలనేసి కలిసినట్లు అనిపిస్తుంది. నేను కూడా మందు మీద ఉన్నా కాబట్టి అయిపోయింది అక్క. అయాల వెళ్ళిపోయాను. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాను అక్క. నచ్చింది కాబట్టి మళ్ళీ కావాలనిపించింది, మళ్ళీ వెళ్ళానక్క. మళ్ళీ వెళ్ళంగానే అమ్మాయి వెళ్తూ కూడా ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్ళానక్క. తీసుకెళ్తున్నా అమ్మాయి సరిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేవు, ఏం లేవు అక్క. ఎంజాయ్ లేదు, ఏం లేదు ఆమె మొహంలో. సరే అనేసి ఫస్ట్ ఒకసారి కలిశాను. తర్వాత ఫుడ్ తింటూ అమ్మాయి కూడా తిన్నదక్క, కొద్దిగా తిన్నది. తిన్న తర్వాత ఆ అమ్మాయి వచ్చేసి తింటుంటే నేను అడిగానక్క, ఏంది కథ, నువ్వు ఎవరు అనేసి అడుగుతున్నా. పక్కనున్న పెద్ద ఆయన ఎవరు అనేసి అడిగితే ఆయన వచ్చేసి మా నాన్న అన్నదక్క. అంతే అక్క, నాకు మొత్తం ఖరాబ్ అయిపోయింది అక్క, మైండ్ మొత్తం. సొంత తండ్రి అక్క, సొంత తండ్రే పడుకోబెట్టాడు. ఆడు లాక్ చేసి వెళ్ళిపోతున్నాడు అక్క. నెక్స్ట్ డే ఎన్ని పైసలు తీసుకుండు? నెక్స్ట్ డే కూడా 1500 తీసుకున్నాడు అక్క. నాకు నచ్చింది కాబట్టి పెట్టాను అక్క. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు మస్తు ఫీల్ అవుతుంది అక్క. సొంత తండ్రి పడుకోడు పెట్టేదేం కాదు. మరి నువ్వేం అనలేవన్నా? కొట్టడం తిట్టడం అంటే ఆడు మందు మీదే ఉంటాడు అక్క. ఎనీ టైం మందు మీదే ఉంటాడు. అంటే మందు తాక్కుంటుంటాడు. ఇంకా తాక్కుంటూ ఉంటాడు. మనం పైసలు ఇవ్వడం లేట్లా, ఆడు మందు దగ్గరే కూర్చుంటాడు ఇంకా మందు తాగుతూ. మరి అమ్మాయి ఏమన్నది? ఆ అమ్మాయి ఏమన్నదంటే, నీకు అవన్నీ ఎందుకు, అవన్నీ వదిలేసేయి, నీకు వచ్చిన పని చూసుకొని వెళ్తుండు అనేసి అన్నదక్క. నేను ఇంకా థర్డ్ టైం వెళ్ళినప్పుడు నువ్వు నాకు నచ్చావు. మూడోసారి వెళ్ళినావు? మళ్ళీ వెళ్ళినాక నచ్చింది, మళ్ళీ వెళ్ళినా. మూడోసారి వెళ్ళి నువ్వు నాకు నచ్చావు, నాకు ఎలాగో జీవితంలో లైఫ్ పార్ట్నర్ లేదు, ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. ఎందుకు చేసుకోలేమన్నా పెళ్ళి నువ్వు ఇప్పటి వరకు? అంటే సెట్ అవ్వలేదు అక్క. చూస్తున్నారు కానీ వాళ్ళకి నేను సెట్ అవ్వలేదు, వాళ్ళు నాకు సెట్ అవ్వలేదు. ఆ అమ్మాయి మాత్రం నాకు బాగా నచ్చింది అక్క. సరే అనేసి ఆ అమ్మాయిని ఎవరైతే ఏముంది, నాకు లైఫ్లో ఒక తోడు ఉండాలి అక్క, చేసుకుందాం అనేసి అడిగాను. అవన్నీ కుదరవు, మా నాన్న ఏది చెప్తే అది నేను వింటాను అనేసి అంటుంది అక్క. నాకు తెలిసి ఆమెకు మందు పెట్టాడు అక్క వాళ్ళ నాన్న. అవును, సొంత తండ్రి మందు పెట్టాడు అక్క. మందు పెట్టి ఆడి ఖరాబ్ పనులు అన్నీ చేస్తుండక్క. ఆ పిల్ల వాళ్ళ డాడీ అంటే ఎంత ప్రేమ ఎంత ఉందన్న. అంటే మా డాడీ మాట వినడు, ఇట్లా మా డాడీ లేకపోతే ఎంత లోతుల దాకా వాళ్ళ డాడీ మీద భయం ఉంది ఆ పిల్లకు? భయం అయితే తెలియదు అక్క. వాళ్ళ అమ్మ చనిపోయే ముందర వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ అమ్మాయి దగ్గర ప్రామిస్ తీసుకుందండి అక్క. ఏమని? మా డాడీని మీ డాడీని నువ్వే బాగా చూసుకో, నేను చనిపోయినా కూడా నువ్వే చూసుకోవాల్సి ఉంది, ఏమన్నా కానీ మీ డాడీ చెప్పింది నేను అనేసి చెప్పింది. చూడ్డానికి ఎట్లుంటుంది అన్న ఆమె? ఆమెకి ఏం తెలియదు అక్క. సిటీ బస్ తెలియదు, పల్లె బస్ తెలియదు, బయటికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు అక్క. ఏడ చెప్తే ఆడ కూర్చుంటుంది, ఏడ చెప్తే ఆడ నిల్చుంటుంది అక్క. లే అంటే లేస్తుంది, కూర్చో అంటే కూర్చుంటుంది అక్క. అమ్మాయికురాలు అక్క. మరి అలాంటి ఆమెని అలా నాయన అట్లా ఆమె పోనీ ఎన్ని మంత్స్, ఇప్పుడు మంత్సా ఇయర్సా ఎన్ని రోజులు అవుతుందన్న నువ్వు ఆమె దగ్గరికి ఇట్లా పరిచయం అయ్యి ఆమె దగ్గరికి పోయి? నేను ఆమె దగ్గరికి వెళ్ళటం ఇది 4 నెలలు అవుతుంది అక్క. 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఆమెతో ఏమన్నా మాట్లాడడం అది జరిగిందా? మాట్లాడుతున్నా నేను పెళ్లి చేసుకుంటా, నా వెంట వచ్చి మీ నాన్నను వదిలేసి అని చెప్తున్నాక్క. ఒకసారి వచ్చేసి నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మా నాన్నతో మాట్లాడుకో అనేది అక్క. సరే అనేసి నేను వాళ్ళ నాన్నతో మాట్లాడానక్క. వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, నీ పని ఏదో వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో, అది 10 మంది దగ్గర పడుకుంటుంది, నేనే పడుకోబెడతా, నీకెందుకు మధ్యలో అనేసి అంటున్నాడు. ఆ పిల్లకు నువ్వు అంటే ఇష్టమేనా అన్న? నేనంటే ఇష్టమే కానీ వాళ్ళ నాన్న చెప్పిందే ఏంటుంది, నేను అనుకుంటున్నా మందే పెట్టాడు. అంటే నువ్వు అంటే ఇష్టము అన్నట్టు ఏదన్నా సిచ్యువేషన్ కానీ ఏదన్నా జరిగిందా?
తర్వాత థర్డ్ టైం వెళ్ళినప్పటి నుంచి నాతో బాగా క్లోజ్గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. నేను వెళ్ళంగానే నవ్వుతూ పలకరిస్తుంది. బాగుంటుంది అక్క. అది చూసిన తర్వాత నేను కూడా ఆమెకు ఒక మొబైల్ ఇచ్చాను పర్సనల్గా వాడుకోవటానికి, వాళ్ళ నాయనకు తెలియకుండా. ఫోన్ ఇప్పించినావా? అవును, మొబైల్ ఫోన్. ఆమె తీసుకుందాక సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటుంది వాళ్ళ నాన్నకు తెలియకుండా. నీతో మాట్లాడుతుందా ఇంకోళ్ళతో మాట్లాడుతుందా? నాతోనే మాట్లాడుతుందా. నీతోనే మాట్లాడుతుంది. అమ్మాయి పేరు ఏం పేరన్నా? కవిత అక్క. కవిత. ఊరు ఎక్కడనంటన్నా? ఊరేమన్నా కనుక్కున్నావా? సొంతూరు అది మేడారం సైడ్ చెప్పింది అక్క, ఎక్కడో పల్లె. అవునా, పల్లెటూరా? అవునక్క, పల్లెటూరు. మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారంట? పల్లెటూరులో ఏం జరిగిందంట, వీళ్ళ నాన్న ఫస్ట్ చేయించింది ఈ ఫాల్తు పని చేయించింది అక్కడే అంటక్క. ఈ పాడుకొని ఎట్లా కొట్టాలంటన్నా అసలు పాపం అనొద్దు ఇలాంటి ముండ కొడుకులని. అమ్మ ఫాల్తు ముండ కొడుకు. ఇప్పుడు ఏం కావాలన్నా మా దగ్గరకు వచ్చినావు, ఏం కావాలి ఇప్పుడు నీకు మేము ఎట్లా తెలుసు అక్క? నేను మిమ్మల్ని 2 సంవత్సరాల నుంచి మీ ఛానల్ ఫాలో అవుతున్నా అక్క. మీరు ఇలాగ మార్చడం ఇవన్నీ చూసి మీరు ఏమన్నా నాకు సాయం చేయగలుగుతారని నమ్మి వచ్చాను అక్క. ఓకే, థ్యాంక్ యూ అన్న మా ఛానల్ చూస్తున్నందుకు. ఇప్పుడు నీకు ఏం కావాలన్న మా నుంచి? ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాక, ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నని మార్చి ఎలాగైనా నాకు చెప్పండి అక్క. నాకు అప్పచెప్తే నేను మ్యారేజ్ చేసుకుంటా అక్క. వాళ్ళ డాడీ తాగుడు పిచ్చుంది అంతేనా? వాళ్ళ నాన్నకు తాగుడు పిచ్చుంది, ఫుల్గా తాగుతాడు అక్క. తాగుతాడు, రోడ్ల మీద పంటాడు, ఏటంటే అటు కొడుతుంటారు, మస్తు కొడుతుంటారని. 100కు పడుకోబెడతాడు, 500కు పడుకోబెడతాడు. వాడికి మందు దొరకకపోతే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఇంత చెత్త నా కొడుకన్నా. ఇలాంటి తండ్రి అయితే చంపేసిన ప్రాబ్లం లేదన్నా. ఛీ, ఆ అమ్మాయికి నేను చెప్పినాక ఆ అమ్మాయి వింటలేదు. ఆ అమ్మాయికి నేను చాలాసార్లు చెప్పిన, నేను తీసుకెళ్తాం, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనేసి చాలాసార్లు చెప్పినాక, మంచిగా చెప్పిన, మనం ఒక రూమ్ తీసుకుందాం, అక్కడే ఉండిపోదాం, మీ నాన్నకి తెలియకుండా అనేసి కూడా చెప్పినాక, ఆ అమ్మాయి ఫస్ట్ అంతా బాగా వింటుందాక, చివరికి వచ్చిన తర్వాత ఏదోలాగా అయిపోయి నాదేం లేదు మా నాన్న చెప్తే వింటా అనేసి అంటుందక్క. ఏదో మందు పెట్టినలాగా చివరికి వచ్చిన తర్వాత మందు పెట్టిన వాళ్ళలాగా మాట్లాడుతుందక్క. ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది. ఒకసారి ఆ పిల్లని పిలిస్తే వస్తుందా అన్న? పిలిస్తే వాళ్ళ నాన్నని పిలిస్తే వాళ్ళ నాన్న పంపుతాడు అక్క. పైసలు ఇస్తామంటే వాళ్ళ నాన్న ఎక్కడికైనా పంపుతాడు అక్క. ఆడికి కావాల్సింది మందుకు డబ్బులు. వాళ్ళ నాన్న ఏడ తాగుతాడన్న? రోజు ఒకటే ప్లేసా లేకపోతే ఏడైనా మారుస్తా? ఒక 3-4 చోట్ల ఉంటాడు అక్క, కానీ మందుకు పైసలు దొరకకపోతే ఒకే చోటు ఉంటాడు అక్క. ఒకటే చోటు ఉంటాడు. నువ్వేం చేస్తావంటే ఈ నైట్ వాళ్ళ నాయనని కలుద్దాం. ఆ పిల్లని డైరెక్ట్ పిలుచుడు కాదు, ఫస్ట్ వాళ్ళ నాయన నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ మక్కలు ఇడకూడదాం అన్న. సొంత తండ్రి ఇట్లా బిడ్డని చేసుడు ఏందన్నా? ఫాల్తు పాడుకోవు. అమ్మా వాళ్ళ అమ్మ లేదా? వాళ్ళ అమ్మ ఆమెకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయిందంట. వాళ్ళ నాన్నమ్మ ఉండేంట. వాళ్ళ నాన్నమ్మని చూసి వాళ్ళ నాన్న కొద్దిగా భయపడుతుండేంట. వాళ్ళ నాన్నమ్మ చనిపోగానే ఇది మొదలు పెట్టిండు అక్క వీడు, పైసల కోసం అనేసి. ఇప్పుడు ఆ పిల్లకి వెనక ముందు బాబాయిలు పిన్నిలు ఎవ్వరు లేరక్క. వీళ్ళు చేసే పనులు చూసి వాళ్ళు ఊరోళ్ళు కూడా ఊర్లో నుంచి వెళ్ళగొట్టిండ్రు. మా పిల్లల్ని ఖరాబ్ చేస్తుండ్రు మీరు మొత్తం అనేసి. దరిద్రం ఉండకొడుకు. ఏం చేద్దామంటే ఫస్ట్ వాళ్ళ నాయన నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఆ పిల్లని పిలిచి మాట్లాడితే ఆ పిల్ల ఎట్లాగో ఊరామె ఎడ్డామె కాబట్టి వాళ్ళ నాయనని పిలిచి 2 కోటింగ్లు అయ్యి స్టేషన్లో కూర్చోబెట్టి పులుసు ఆపితే చక్కగా అవుతాడు. ఒప్పుకున్నా మంచితనాన్ని ఓకే, లేకపోతే స్టేషన్లో కూర్చోబెట్టి పులుసు ఆపిద్దామన్నా. నాకు కంపు మాటలు వస్తున్నాయి. సొంత తండ్రి ఏం తెలియని బిడ్డని ఇలాంటి ప్రొఫెషన్ వృత్తిలోకి దింపిండు అంటే వాడు సొంత తండ్రా? ఇలాంటి అవులబాడుకోవాలని రాళ్ళతో కొట్టి చంపాలని నన్ను అడిగితే. ఇప్పుడు నిజంగా నువ్వు అమ్మాయిని నిజంగా పెళ్లి చేసుకొని రెడీగా ఉన్నావు అన్న? రెడీగా ఉన్నాక. నీకు అమ్మ నాయన ఉన్నారా? నాకు అమ్మ నాయన లేరక్క. లేరు. అన్నదమ్ములు ఉన్నారు కానీ వాళ్ళు నన్ను పట్టించుకుంటా లేదక్క. అందుకని వాళ్ళు లేరక్క. పెదనాన్న చిన్నాన్న వాళ్ళు ఉన్నారు కానీ. ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందక్క. ఎక్కడుంది? ఇక్కడే అక్క, ఉప్పల్లో ఉంది. ఎన్ని రూములు? డబుల్ బెడ్రూమ్ ఉందక్క. డబుల్ బెడ్రూమ్.
రేకులదో స్లాపా? రేకులదే. రేకులు. ఆ పిల్లని నువ్వు మంచిగా చూసుకుంటావు కదన్న? నేను మంచిగా చూసుకుంటాక. ఆ పిల్లకి ఏమన్నా అయిందనుకో నేను లోపల వేస్తాను. సరే, మేము అంతా మాట్లాడతాం. ఒకవేళ మంచిగా మాట్లాడి తిన్నాడా ఓకే పెళ్లి చేసుకో, లేదు అంటే లీగల్గా ప్రొసీడర్ అలా నాయన నా పిల్లతో ఒక స్టేట్మెంట్ ఇప్పించి స్టేషన్లో గుర్చపెడదాం. నీకు ఒకవేళ పెళ్లి చేసినాక పక్క నువ్వు ఆ పిల్లని మంచిగా చూసుకుంటావు కదా అక్క. నాకున్నది ఆ తాగుడు అలవాటు అక్క. ఇంకా మిగిలిన ఏం అలవాటు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అక్క. అమ్మాయి నాకు నచ్చడం వల్ల నేను ఆ అమ్మాయి కోసం మళ్ళీ 4 నెలల నుంచి తిరుగుతున్నాను అక్క. మరి ఆమెని ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు వాళ్ళతో ఇట్లా పోయినావు ఇలాంటి ఏమన్నా? ఆమె గతం గురించి నాకు అనవసరం అక్క. నాకైతే ఇప్పుడు తోడు కావాలక్క. ఆమె నచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు నచ్చలేదక్క నాకు. సరే, మేము మ్యాక్సిమం ఆమెను కలిపే బాధ్యత మాదన్న. నువ్వేం చేస్తావంటన్నా ఆ పిల్లోళ్ళు ఇల్లు వీలైతే ఇల్లు చూపి, లేదా వాళ్ళ నాయన ఎక్కడ ఉంటాడో అక్కడ నాయన ఆ పర్సన్ ఉండడం ఆ పర్సన్కి చూపి. నువ్వు వాళ్ళ నాయనని పట్టుకొని అసలు మ్యాటర్ ఏంది ఫస్ట్ అది మాట్లాడతాం. మ్యాటర్ ఏంది, ఎందుకు ఇట్లా చేపిస్తుండే ఆ పిల్లని, అసలు వానికి ఏదంటే పిచ్చి. ఒకవేళ మనీ అంటే పిచ్చి అంటే మనం ఇంత మనీ ఇస్తాము రోజుకు అని చెప్పి ఒప్పించుకోవచ్చు, లేదు అంటే కూర్చోబెడదాం స్టేషన్లో. లేదు మనీ గురించి నేను ముందే చెప్పినాక నీకు కావాల్సి ఉంటే పైసలు ఇస్తా నేను ఆ అమ్మాయిని ఇచ్చిన పెళ్లి చేయనేసి. ఆడేమంటుండంటే నేను నచ్చినోడి దగ్గర పడుకోబెడతా, నాకు ఇప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు పడుకోబెడతా, 100 రూపాయలు డబ్బులు ఎవడిస్తే వాడి దగ్గర పడుకోబెడతా, నీకెందుకు రా నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్తుండు, నీకు నచ్చిందని వచ్చావా అయిపోయిందని పని పక్కకి వెళ్ళిపో అంటున్నాక. పాప మా పిల్ల ఎంత నరకమో. ఫస్ట్ నువ్వు వాళ్ళ నాయనని కలుగుతావన్నా? ఆ పిల్లని డైరెక్ట్ పిలిస్తే వస్తుందంటావన్నా? ఆ పిల్లని డైరెక్ట్ పిలిస్తే రాదక్క. ఆమెకి ఏం తెలియదక్క. ఆమె అమాయకురాలు. బయట ఆమెకు కనీసం ఒక గల్లీ కూడా తెలియదక్క. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ మాకు పలానా ప్లేస్లో అమ్మాయి కావాలంటే వాళ్ళ డాడీ తీసుకొస్తాడా? తీసుకొస్తాడక్క. ఆడికి పైసలు ఎక్కువ ఇస్తే ఏ పని చేయమన్నా చేస్తాడక్క ఆడు. ఈయనమ్మ వాళ్ళ డాడీకి మనము 1500 అన్నాడు కదా, 3000 4000 ఇస్తాం. ఒక 5000 చెప్పు. 5000 చెప్తే వాడు వస్తాడు. వాడిని 5000కి ఎంత పైసలు పోతే వాడిని ఎంత కొడుతుంటే నాకు పాపం తలిగినా సరే. ఎంత ఉంటుందన్న ఏజ్? ఆడికి 50 నుంచి 60 మధ్యలో ఉంటాయి అక్క. నాకు పాపం తలిగినా సరే చెప్తున్నా కదా. ఇంకా నేను నువ్వు వాళ్ళ నాయనతో పోయి ఏడుంటాడో కనుక్కొని ఆ పిల్లని ఇట్లా నాకు రూమ్ ఉంది, రూమ్ దగ్గరకే తీసుకురా అని చెప్పు. ఫోన్ చేద్దాం ఒకసారి వాళ్ళ డాడీకి. మనం ఫోన్ గీన ఏమొద్దు. ఫస్ట్ నువ్వు వైన్స్ కాడికి పోయగలవు, ఏ వైన్స్లు ఉంటాడో ఆ వైన్స్ కాడికి పోయగలవు. ఫోన్ గీన ఏమొద్దు. కలిసి అని ముఖం చూసి అని పట్టుకొనే రా. ఎందుకంటే ఫోన్ ఆయన ఎట్లా కొట్టబుద్ధి అవుతుంది నాకు. సొంత బిడ్డను కూడా ఇట్లా చేస్తాడా? వీడియో ఆపేసి నువ్వు ఫస్ట్ వాళ్ళ నాయన దగ్గరికి పోతున్నాడు. అదే మనోడు ఇట్లా అమ్మాయి వస్తుందని చెప్పి మీ దగ్గర అమ్మాయి దొరుకుతుంది. 2000 ఎంతలా? నువ్వు తక్కువకి ఇస్తాను. నాకు ఎంతకి ఇచ్చినావు కాక? 1500 ఇచ్చినావు. 2000 ఉందా? 1500 ఫుల్ బాటిల్. 1500 ఇచ్చి ఫుల్ బాటిల్ ఇవ్వాలా? మరీ ఎక్కువ చెప్తున్నావు కాక. మనోడే చూసుకో. తక్కువ మరి 1500 ఇస్తా. 1000 రూపాయలు ఇస్తా, ఫుల్ బాటిల్ ఇస్తా. 1500 ఫుల్ బాటిల్ అంతేనా? తక్కువ సరే తీ. మరి ఈడా ఇక్కడ మా ఇంటికాడ అయితే మిల్కాన్న మా అమ్మ ఇంటికాడ రూమ్ ఉందా? మీ రూమ్ ఏమవుతుంది కానీ మా రూమ్కే తీసుకొస్తారా? మరి సరే తీసుకొస్తాం మా రూమ్కి. గిన్నెకి బస్ స్టాప్ వెనకాలి. సరే బస్ స్టాప్ వరకు వచ్చి ఫోన్ చేయ నాకు. సరే. ఫోటోలు ఉన్నాయా? ఫోటోలు ఒకసారి చూపెట్టు. మన 1500 మనం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మంచిగా పెట్టొచ్చు. మంచిగా కోఆపరేట్ చేస్తారా? లేకపోతే కోఆపరేషన్ మంచిగా ఇస్తారా? మళ్ళీ మన ఆగమాగం అయితే పైసలు ఇవ్వ. మళ్ళీ మన ఆగమాగం అయితే పక్కా.
సరే తీసుకురా ఆడ బస్ స్టాప్ కాడికి వచ్చి ఫోన్ చేయనా. సరే సరేనా? నీ మీద భరోసాతోనే ఓకే మంచిగానే పంపిస్తాడు కదా. మంచిగానే పంపుతాడు. జల్దీ అయిపోగొట్టుకొని తీసుకురా. సరే